భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. పారితోషికం లేని అభయహస్తం, మహాలక్ష్మి తదితర అదనపు పనులు ఆశలతో చేయించకూడదన్నారు. ఇక ఏఎస్సీ డెలివరీల పేరుతో జరుగుతున్న విధానాన్ని రద్దు చేయాలని, అక్టోబర్ 9న అధికారులు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. కూడా 15 రోజులు సమ్మె చేసామండి. మేము ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాం. పారదర్శకాలు వద్దు. పారదర్శకాలు లేని పనులు ఎక్కువగా చేయిస్తున్నారు. గవర్నమెంట్ ని ఏం కోరుకుంటున్నాం అంటే తక్షణమే మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. తర్వాత పారదర్శకాలు లేకుండా ఇన్ని సర్వేలు ఇస్తున్నారు. ఆ సర్వేలన్నీ ప్రతిదీ పారదర్శకం లేని సర్వేలు ఇస్తున్నారు. ఆ సర్వేలు కూడా టైం పెడుతున్నారు. టైం ప్రకారం చేయాలంటున్నారు. నేను గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మాకు చేసే ప్రతి పనికి పారదర్శకం అన్న పెట్టాలి, లేదా ఫిక్స్డ్ వేతనం తక్షణమే ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుకుంటున్నాం. మేము చేసే పనులకు కూడా రికార్డులు మా సొంతంగా పెట్టుకోమంటున్నారు. రికార్డులు మేము ఏ పనికి చేస్తున్నాం, రికార్డు పెడుతున్నామో ఆ రికార్డులను ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కి రావడానికి కారణం ఏంటంటే మాకు 2 నెలల నుంచి మా పారదర్శకాలు ఇవ్వట్లేదు, ఆఫ్ చేశారు. అవి తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. 12వ తారీఖు నుంచి 3 సర్వేలు స్టార్ట్ అయినాయండి. దానికి మేము